ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా. ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉంది ఒకసారి మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. చిలకమ్మ, కర్కట రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. కర్కట రాశి వారికి కర్కట రాశి వారికి పేరు మీద చూడండి. అదృష్టం రేఖ, బలం రేఖ. కర్కట రాశి వారు చాలా బాధలు పడుతున్నారండి. ఈసారి చాలా బాధపడ్డారు. పోయినసారి కూడా చాలా బాధలు పడ్డారు. ఇప్పుడన్నా మేము బాగుపడేది యోగం ఉన్నదా లేదా అనుకుంటున్నారు, కానీ బాగుపడే యోగం ఉందండి. కొన్ని అప్పుడు మీ హెల్త్ దెబ్బ, ఆరోగ్యం, ప్రాణానికి నష్టం, అలాంటి గండం కూడా ఉండండి. ఈ కర్కట రాశి వారికి చాలా బాధలు పడ్డారు. కానీ కడుపులో పుట్టే పిల్లలు కూడా మీకు సహకారం లేకుండా ఎక్కడ పోయినా తినటం, తాగడము, లావర్స్ హవారాలాగా తిరగడం మీ పేరు మీద అట్లా ఉన్నదండి. కానీ ఇప్పుడన్నా మంచిగా ఉందా లేదా అనుకుంటున్నారు, కానీ మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతుంది. మీ వయసు ప్రకారం చూస్తే పెద్ద వయసు ఉంటే మీ అన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు మీరు మిగదింగుతారు. అదృష్టం రేఖాటంలో కానీ ఇప్పుడన్నా శేష పనుల్లా, మీ అనుకున్న పనుల్లా వయసు చిన్నగా ఉన్నా కానీ మీ తెలివితో పని చేస్తారండి. కానీ ఒకరి తెలివి నుంచి పని చేయరు. కానీ మీరు ఒకరికి టోపేద్దామని చూస్తాం, డబల్ టోపీ మీకే పడుతుంది. కానీ మీరు ఒకరికి ఇట్లా 10 రూపాయలు అప్పిస్తారు, కానీ జల్దీ తిరిగి రాదు. మీరు ఒకరికి మంచికి చేద్దామని చూస్తారు, కానీ చెడు మీకే వస్తుంది. మీ కష్టాలు, చిక్కులు అనేది మొత్తం దూరం అయిపోతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనుల్లో బాగున్నది. మీ అనుకున్న లెక్కల్లో కూడా బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉంది. ఈ మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచి జరుగుతాయి. ఏం టెన్షన్ పడకండి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. మీ ఇంట్లో ఏదైనా కళ్యాణం చేయాలనుకున్నా కానీ 3వ రేఖాటంలో కానీ చేయొచ్చు, మంచిగానే ఉంది. కానీ తొందర పడకండి, నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద. కానీ తొందర పడితే ఏది కాదండి. మనము ఎంతైనా కానీ చేసినా కానీ కోటి విత్తలు చేసిన కొట్టకొరికి, నూరేళ్ళు బతికిన సావుకొరికి అంటారు. అదృష్టం రేఖాటంలో ఎంత మీరు నిదానంతో ఓపికపడి చేయండి పని కానీ, జాబ్ కానీ, ఉద్యోగం కానీ, ఏదన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకున్నా కానీ, విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ నిదానంతో వెళ్ళండి. మంచి వారం, మంచి గాతి చూసుకొని, మంచి తేదీ మంచిగా చూసుకొని వెళ్ళండి. మీకు మంచిగా జరుగుతుంది. నేను అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతాయి. మీ కారోబార్లో కూడా బాగా జరుగుతాయి. 4 మీరు పేరు సంపాదించుతారండి. జై శ్రీరామ్.